హాయ్ వ్యూవర్స్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా ఏపీ వైపుగా వస్తూ ఉంది. ఇది సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలను కలిగి ఉంది. దీనివల్ల కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో జనవరి 13న తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది అని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం పడుతుందని చెప్పింది. ఇంకా తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 12న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అంటే భోగి పండుగ సమయంలో ఏపీకి వర్ష సూచన ఉంది అని అనుకోవచ్చు. శాటిలైట్ అంచనాల ప్రకారం ఇవాళ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతూ ఉంటాయి. చలి కొద్దిగా తగ్గుతుంది, కానీ గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ వర్షం పడే అవకాశం ఉండదు. సొంత ఊళ్లకు వెళ్ళే వారికి ఈరోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గాలి వేగం బంగాళాఖాతంలో గంటకి 35 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకి 15 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకి 12 కిలోమీటర్లుగా ఉంటుంది. బలమైన గాలులు వీస్తున్నాయి. 2 వీలర్లపై వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఉష్ణోగ్రత చూస్తే పగటి వేళ తెలంగాణలో 27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రాత్రి వేళ తెలంగాణలో 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. క్రమంగా చలి తగ్గుతూ వేడి పెరిగే అవకాశం ఉంది. తేమ పగటి వేళ తెలంగాణలో 50% ఉండగా ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో 40% ఉంటుంది. రాయలసీమలో మాత్రం తేమ 70% దాకా ఉంటుంది. రాత్రి వేళ 2 రాష్ట్రాల్లో తేమ 90% దాకా ఉంటుంది. అందువల్ల రాత్రి వేళ మంచు బాగా కురుస్తుంది. మొత్తంగా ఇవాళ సంక్రాంతికి ఊళ్ళకు వెళ్ళే వారికి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ 18 తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.